నమస్తే. నేను సిరి. 'దేవర' అంటే ఈ తెలుగులో ఎలాంటిది అంటే ఎలాంటి కలెక్షన్స్ సాధించిందో మనం చూసామైతే హిందీ బెల్ట్‌లో నార్త్ సైడ్ ఎలా ఉంది 'దేవర' అంటే అసలు ఆ సినిమా అసలు ఆడదు అన్న పరిస్థితుల నుంచెల్లి ఈసారి తెలుగులో కన్నా ముందే బ్రేక్ ఈవెన్ అయిపోయిందని చెప్పేసి కలెక్షన్స్ పరంగా మనకి వార్తలొస్తున్నాయి. సో దీని మీద మరింత సమాచారాన్ని మనకి అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే 'దేవర' తెలుగులో అయితే ఈ రోజుకి కలెక్షన్స్ పరంగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, కాకపోతే హిందీలో తెలుగు కంటే ముందే బ్రేక్ ఈవెన్ అయిపోయింది అంటే ఒకనప్పుడు ఏంటంటే 'దేవర' సినిమా వచ్చిన స్టార్టింగ్లో అయితే అసలు హిందీలో ఈ సినిమా ఆడదన్న పరిస్థితుల నుంచి ఈ రోజు చూస్తే బ్రేక్ ఈవెన్ అయిపోయి అక్కడ కూడా కలెక్షన్స్ పరంగా కూడా చాలా బాగా ఆడుతుంది ఇప్పటికీ సినిమా. సో ఇప్పుడు మరి అక్కడ క్రిటిక్స్ అసలు ఏమంటున్నారు సార్? సో 'దేవర' సినిమా తెలుగుకి వచ్చేటప్పటికి అదే తెలుగు సినిమా, ప్రాపర్ తెలుగు సినిమా కాబట్టి ఇక్కడ అత్యధిక రేట్లకి డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి. సో మనకు మామూలుగా ప్రధానంగా 3 ఏరియాలు: తెలంగాణ, దాన్ని నైజాం అంటాము, అలాగే ఆంధ్రాలో యాక్చువల్గా 6 ప్రాంతాలు ఉన్నాయి. అంటే నెల్లూరు నుంచి విజయనగరం వరకు 6 ప్రాంతాలు. ఇది కాకుండా రాయలసీమ, దాన్ని సీడెడ్ అంటారు సినిమా బిజినెస్ పరిభాషలో. సో ఈ 3 ఏరియాలకు సంబంధించి చాలా భారీ రేట్లకి 112 కోట్ల పైనే ఈ 2 రాష్ట్రాల్లో ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేశారు. ఇప్పటికి 110 కోట్లు వచ్చేసాయి అందులో షేర్ రూపంలో. సో ఇంకొక 2 కోట్లు వచ్చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో ఈరోజు సెలవు రోజు మార్నింగ్ షోస్ చాలా బాగా కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. మోర్ దాన్ 75% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. కొన్ని చోట్ల హౌస్ఫుల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. సో ఈరోజు తెలుగు వర్షన్ 2 రాష్ట్రాలకు సంబంధించి బ్రేక్ ఈవెన్ అనుకుంటే, హిందీ వర్షన్లో దీనికి అంత హైప్ లేదు, అంత క్రేజ్ రాలా. అందుగురించి దానికి తగ్గట్టుగానే దీన్ని 20 కోట్ల రూపాయలుగానే హిందీ వర్షన్కి సంబంధించి వాల్యూ వేశారు, డిస్ట్రిబ్యూషన్ వాల్యూ. సో ఆల్మోస్ట్ అంటే సొంతంగానే ప్రొడ్యూసర్స్ దీన్ని రిలీజ్ చేశారని చెప్పాలి. కరణ్ జోహార్ ఆయన ద్వారా పంపిణీ చేశారు. సో ఇప్పుడు చూసుకుంటే, నిన్నటి వరకు చూసుకుంటే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అంటే 20 కోట్లు షేర్ రూపంలో వచ్చేసాయని చెప్పాలి. బట్ అక్కడ ఫస్ట్ మనకేందంటే మనం షేర్ రూపంలో చెప్తాము, వాళ్ళు నెట్ రూపంలో చెప్తారు. అంటే నెట్ అంటే జిఎస్టీని పక్కన పెట్టేసి మిగతాది చూస్తారు. మరి థియేట్రికల్ రెంట్లు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే అక్కడ అయిపోయింది. ఆ 20 కోట్లు అనేది దాటేసింది నిన్నటికే అని చెప్పి మనకు అందుతున్న సమాచారం. సో మొదటి రోజు ఇక్కడ చూస్తే, ఇక్కడ బాలీవుడ్ ప్రముఖ విశ్లేషకుడు ఎవరైతే ఉన్నారో తరణాదర్శ్, ఆయన సో బిజినెస్ అనేది సోమవారంతో పోలిస్తే మండేతో పోలిస్తే ట్యూస్డే పెరిగిందని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. యాజ్ యాంటిసిపేటెడ్ ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్రంటెడ్ దేవర సా ఏ నోటీసబుల్ అప్వర్డ్ ట్రెండ్ ఇన్ నంబర్స్ స్టార్టింగ్ ట్యూస్డే ఈవినింగ్ విత్ టుడేస్ నేషనల్ హాలిడే. ఎందుకంటే ఈరోజు గాంధీ జయంతి కాబట్టి నేను సాయంత్రం నుంచి అంటే ఆఫీసులన్నీ అయిపోతాయి, ఇంకా అందరూ కూడా సెలవు మూడ్లోకి వచ్చేస్తారు. అందుకొంచి సాయంత్రం షోలు ఏవైతే ఉండేవి, ఫస్ట్ షో, సెకండ్ షో అవి వాటికి బాగా గ్రోత్ కనిపించింది. సో ఫర్దర్ గ్రోత్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. దేవర ఈజ్ అయ్యింగ్ 45 crore to 50 crore in its week 1. An excellent figure, especially given the limited pre-release buzz and the slow start for the Hindi version. సో ఆయన మొత్తం అంతా కూడా ఎలా వచ్చిందో కూడా ఆయన వేసుకుంటూ వచ్చాడు. ఫ్రైడే 7.95 crore, సాటర్డే 9.5 crore, సండే 12.07. అంటే మొదటి రోజు కంటే రెండో రోజు కంటే మూడో రోజు పెరిగాయి. సో ఎప్పుడు పెరుగుతాయంటే ఆ సినిమా మీద పాజిటివ్ టాక్ ఉంటే పెరుగుతాయి అలా హిందీలో. సో వేరే మండే వచ్చేటప్పటికి వర్కింగ్ డే కాబట్టి తగ్గింది, 4.4 వచ్చింది. బట్ మళ్ళీ ట్యూస్డేకి వచ్చేటప్పటికి 4.8 crore అయింది. ఇది ఎందుకు పెరిగిందంటే 40 లక్షలు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సాయంత్రం షోలు ఏవైతే ఉండేవో, రాత్రి షోలు, ఫస్ట్ షో, సెకండ్ షోలు, అవి వాటికి పెరిగాయి, ఆడియన్స్ పెరిగారు. అందుగురించే మొత్తం టోటల్గా చూసుకుంటే 38.72 crore నెట్ వచ్చింది, హిందీ వర్షన్ మాత్రమే. సో ఇందులో చూసుకుంటే కేవలం ముంబైయే కాకుండా ఈరోజు ట్రెండ్ చూసుకుంటే సో ఢిల్లీలో కూడా సో ఫుట్ ఫాల్స్ బాగా పెరిగాయి. అంటే వచ్చే మనుషుల సంఖ్య పెరిగింది. కొన్ని చోట్ల 75%, కొన్ని చోట్ల 80% ఆక్యుపెన్సీ కనిపిస్తూ ఉందని చెప్పేసి అక్కడి నుంచి చాలామంది రిపోర్ట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా ద్వారా. సో అట్లాగే మాస్ పాకెట్స్ ఏవైతే ఉన్నాయో రూరల్ ఏరియాస్, అక్కడ దేవరకి మల్టీప్లెక్స్ మించినటువంటి ఆదరణ అక్కడ కనిపిస్తుంది. అంటే సింగిల్ థియేటర్స్ అయినా కూడా మనకి
అక్కడ అంటే దేవర మీద మల్టీప్లెక్స్ల కంటే కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్ ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అంటే RRR ఎఫెక్ట్ అనేది జూనియర్ ఎన్టీఆర్ అందులో చేసినట్టు పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది ఆయనకి అక్కడ అభిమానుల్ని తయారు చేసి సంపాదించి పెట్టింది. అట్లా మాస్ పాకెట్స్ అని ఏవైతే అంటాం మనం, రూరల్ పాకెట్స్, వాటిలో అక్కడ ఉండేది ఎక్కువగా మల్టీప్లెక్స్ల కంటే సింగిల్ స్క్రీన్స్ కాబట్టి అక్కడ బాగా నంబర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. వాటి వల్లే ఈ ఫిగర్స్ అన్నీ కూడా ఎక్కువగా కనిపించేది. ఇందులో సగం మల్టీప్లెక్స్ అనుకుంటే మిగతా సగం అంతా కూడా సింగిల్ స్క్రీన్ నుంచే వచ్చాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో అట్లా అంటే తను ఏదైతే దేవర క్యారెక్టర్ ప్రధానంగా హిందీ వాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తుంది ఏదంటే దేవరగా ఆయన చేసినటువంటి పర్ఫార్మెన్స్, అలాగే ఆయన చెప్పినటువంటి డైలాగ్స్. సో వాటికి వాళ్ళు సో అతనికి సౌత్ హీరో యాక్టర్ని కాకుండా తమ హీరోగా వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారని చెప్పేసి సో రిపోర్ట్ మనకు వాళ్ళందరూ కూడా ఈవెన్ తరణాదర్స్ కానివ్వండి, సుమిత్ కడేలని కానీ, అట్లాగే ఇంకొంతమంది ఈవెన్ koimai.com అని చెప్పేసి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డిక్షన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు వాళ్ళు. సో అంటే విశ్లేషకుల్ని విమర్శకులను కూడా ఆయన తన డైలాగ్ డిక్షన్తో తన హిందీలో ఆయన చెప్పినటువంటి తన ఓన్ వాయిస్ అక్కడ అంటే వాక్ చాతుర్యం లాగా మనం అనుకో అంతే అంటే అంత ఈజ్ తోటి ఆయన చెప్పిన విధానం కన్విన్సింగ్గా డైలాగ్స్ చెప్పిన విధానం ఏదైతే ఉందో ఆ ఫ్లూయెన్సీ వాళ్ళు ఓన్ అతను నార్త్ మనిషి హిందీ మాతృభాష కలిగిన వాళ్ళు ఎలా అయితే మాట్లాడతారో ఎంత ఫ్లూయెంట్గా ఎంత ఈజ్తో మాట్లాడతారో అంత ఈజ్ తోటి డైలాగ్స్ చెప్పాడు అని చెప్పేసి అంటే వాళ్ళ ఎవరైతే వాళ్ళ ఓన్ యాక్టర్స్ ఎలా చెప్తారో స్టార్స్ ఎలా చెప్తారో అలా అంత బాగా ఈయన డబ్బింగ్ చెప్పాడని చెప్పేసి వాళ్ళు ప్రశంసించడం. అంటే కథలో చూస్తే కొంతమంది అంటే పాన్ ఇండియా స్టార్స్ అయినా కూడా వాళ్ళ అంటే డబ్బింగ్ చెప్పుకోలేకపోయారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం ఒక 4 లాంగ్వేజెస్ లో తన మలయాళం తప్ప మిగతా అన్ని లాంగ్వేజెస్ లో కూడా తన ఓన్ గా డబ్బింగ్ చెప్పడం అనేది ఈ సినిమాకు ఒక స్పెషల్ అట్రాక్షన్ అనుకోవచ్చు అసలు. దాని వల్లనే అక్కడ ప్రేక్షకుల్ని అంటే మావాడు అనేలా అనిపించింది. అంటే ఆయన ఓన్ వాయిస్ లో డబ్బింగ్ చెప్పుకోవడం వల్లనే అట్లా వాళ్ళ దగ్గర తీసుకున్నారేమో ఈ సినిమాని అంత ఓన్ చేసుకున్నారేమో అని అనిపిస్తుంది. ఖచ్చితంగా అది ఒక మేజర్ ఫ్యాక్టర్గా నిలిచింది ఈ సినిమాని. వాళ్ళు అంటే ఆడియన్స్ ఓన్ చేసుకోవడానికి దేవరని. సో సినిమాలో లూప్ హోల్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా సో ఓపెనింగ్ ఏదైతే మొదట 15 నిమిషాలు అది చాలామందికి నచ్చలేదు అది. ఎందుకంటే దాంట్లో చెప్పినటువంటి క్యారెక్టర్లు ఎవరైతే వాళ్ళు ప్రస్తావించారో ఆ క్యారెక్టర్ని అసలు చూపించకూడదు సినిమా మొత్తం కూడా, ఇది ఒక మైనస్ పాయింట్. అలాగే జాన్వీ కపూర్ క్యారెక్టర్ని కూడా వాళ్ళు తీర్చిదిద్దిన విధానం ఏదైతే ఉందో అది చాలామందికి నచ్చలేదు. యాక్చువల్గా జాన్వీ కపూర్ వచ్చినప్పుడు సినిమా ఆ పేస్ ఏదైతే ఉందో స్పీడ్గా వెళుతున్న సినిమా కూడా కొంచెం డల్ అవుతున్న ఫీలింగ్ కలిగింది. జాన్వీ కపూర్ అంత వీక్గా ఉంది ఆ క్యారెక్టర్. ఈవెన్ అది నార్త్ వాళ్ళ ఆమె నార్త్ హీరోయిన్ అయినప్పటికీ కూడా జాన్వీ కపూర్, అలాగే విలన్ సైఫ్ అలీ ఖాన్ నార్త్ అయినప్పటికీ కూడా సో ఈ 2 క్యారెక్టర్ల కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా బలంగా ఉంది. ఆ 2 క్యారెక్టర్లు అంటే ఈవెన్ సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని అంత పవర్ఫుల్గా లేదు అనే ఫీలింగ్ వచ్చింది. సో ఇంకా పవర్ఫుల్గా తీర్చిదిద్దినట్లయితే మరింత అంటే విలన్ అంటే క్రూరంగా ఉండాలి, మరింత క్రూరంగా కనుక ఆ క్యారెక్టర్ ఉన్నట్లయితే దేవర్ క్యారెక్టర్ ఇంకా ఎలివేట్ అయ్యేది. సో ఇంకా మరింత ఎక్స్ప్లోజివ్గా క్యారెక్టర్ ఉండే అవకాశం ఉంది. దాన్ని కొంచెం డౌన్ చేశాడని అయినప్పటికీ కూడా దేవర నచ్చేసాడు అందరికీ. అందు గురించే కలెక్షన్స్ హిందీలో కూడా అలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇక ఈ రోజు నుంచి కూడా వచ్చే కలెక్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా లాభాలే సో ప్రొడ్యూసర్కి. సో ఆ రకంగా హిందీ వర్షన్ అనేది దేవర హిందీ వర్షన్ చాలా బాగా అంటే మార్కెటింగ్ పరిధి జూనియర్ ఎన్టీఆర్ యొక్క మార్కెటింగ్ పరిధి నార్త్లో కూడా విస్తరించడానికి దేవర దోహదం చేసిందని చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.